హాయ్ అండి. ఈరోజు మనము వెజిటేబుల్స్తో పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇలా ముందుగా మూకుడు పెట్టుకుని డ్రైగా నువ్వులను దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ముక్కలన్నీ వేసుకుని నూనెలో మగ్గించుకుందాము. మూత పెట్టి 10 నిమిషాలు అందులో వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనము ఇలా వెజిటేబుల్స్ మగ్గించుకున్న తర్వాత ఇందులో మనము చింతపండు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుని 1 నిమిషము మగ్గించుకున్న తర్వాత ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పెట్టుకుందాం. ముందుగా చల్లారిన నువ్వు పప్పును వేసుకుని ఇలా పొడి చేసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే మిక్సీలో మన చల్లారిన వెజిటేబుల్స్ ముక్కలన్నీ వేసుకుని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దాంట్లో మనము నువ్వు పొడి కూడా కలుపుకోవాలి. తర్వాత ఇందులో పోపు పెట్టుకుందాము. పోపు కోసము మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరగాయలు కచ్చా వేయించుకుని ఎల్లుల్లిపాయలు వేసుకుని బాగా వేయించుకుని ఇలా మన చట్నీలో వేసుకుంటే ఎంతో టేస్టీ వెజిటేబుల్ పచ్చడి రెడీ.